హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీకు ఇప్పుడిప్పుడే 18 ఏళ్ల వయసుకు వచ్చినా లేదా 18 ఏళ్లు నిండి కొన్ని నెలలు మాత్రమే గడిచినా వాళ్ళకి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కి ఫ్రెష్ గా ఓటు వేయాలనుకునే వారికి ఫామ్ 6 న్యూ ఓటర్ ఐడి కోసం ఎలా అప్లై చేయాలో చెప్తాను. వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. సో మొదటగా మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో ఓటర్ ఐడి అప్లై అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇప్పుడు మెయిన్ విండోలో లెఫ్ట్ సైడ్ న్యూ ఓటర్ ఐడికి సంబంధించి రెండు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఫామ్ 6, మరొకటి ఫామ్ 6A. ఇక్కడ ఫామ్ 6A అనేది 18 ఏళ్ల వయసు నుండి భారతదేశ పౌరసత్వం ఉండి విదేశాలలో నివసిస్తున్న వారు ఇందులో అప్లై చేయాలి. అండ్ ఫామ్ 6 అనేది మీకు 18 ఏళ్లు నిండి ఫ్రెష్ గా 19 ఏళ్ల వయసులో అడుగుపెట్టిన వాళ్ళు ఇందులో అప్లై చేయాలి. ఇక్కడ రెండింటికి అప్లై చేసే విధానం మాత్రం సేమ్ గానే ఉంటుంది. సో ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని చెక్ చేసుకుని ఫామ్ 6 ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీ మొబైల్ నంబర్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి కింద రిక్వెస్ట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి కింద వెరిఫై అండ్ లాగిన్ చేయండి. ఇక్కడ ఒకవేళ మీకు లాగిన్ అకౌంట్ లేకుంటే కింద సైన్ అప్ సెలెక్ట్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు సక్సెస్ఫుల్ లాగిన్ అయ్యాక ఇక్కడ పింక్ కలర్ లో చూపించిన ఫామ్ 6 ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా 12 స్టేజ్ లో మీ అప్లికేషన్ ఫిల్ చేయాలి. కాబట్టి ఇక్కడ మొదటగా మీ స్టేట్ ని సెలెక్ట్ చేయండి. పక్కన మీ ప్రెజెంట్ లివింగ్ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేయండి. అలాగే కింద మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అంటే నియోజకవర్గం సెలెక్ట్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ నేమ్ అండ్ పక్కన సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేస్తే కింద ఆటోమేటిక్ గా తెలుగులో వచ్చేస్తుంది. తర్వాత దాని కింద మీ పాస్పోర్ట్ ఫోటోది పిక్ తీసి జేపీజీ లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫేస్ ఐడెంటిఫై చేసుకుంటుంది. పక్కన నెక్స్ట్ చేయండి. ఇందులో పైన మీ రిలేషన్ హస్బెండ్ ఆర్ ఫాదర్ ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేమ్ అండ్ పక్కన సర్నేమ్ ఎంటర్ చేస్తే కింద తెలుగులో కన్వర్ట్ అయి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ పైన సెల్ఫ్ ని సెలెక్ట్ చేసి కింద ఓటీపీ కోసం మీ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఈమెయిల్ ఐడి ఆప్షనల్, కావాలంటే ఎంటర్ చేసుకోండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఆధార్ డీటెయిల్స్ లో ఆధార్ ని సెలెక్ట్ చేసి కింద మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. తర్వాత ఇందులో మీ జెండర్ ని సెలెక్ట్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి దానికి ప్రూఫ్ కింద స్క్రీన్ పై చూపిస్తున్న 6 రకాల డాక్యుమెంట్స్ లో ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకొని జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ప్రెజెంట్ హౌస్ నంబర్ పక్కన విలేజ్ అండ్ మండల్, మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ అండ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తే కింద తెలుగులో వచ్చేస్తుంది. ఇందాక మీరు ఎంటర్ చేసిన అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి కింద చూపిస్తున్న 7 రకాల ప్రూఫ్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని అది కూడా సేమ్ జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 2 MB లోపు అప్లోడ్ చేసి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు ఈ 9th స్టేజ్ అనేది ఫిజికల్లీ డిజేబుల్ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు అందులో ఒకరైతే మీకు ఎలాంటి డిజేబుల్ ఉందో సెలెక్ట్ చేసి కింద పర్సంటేజ్ ఎంటర్ చేసి దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ చేసి ఇప్పుడు 10th స్టేజ్ లో ఆప్షనల్, ఇందులో మీ ఇంట్లో మీ రిలేటివ్స్ కి సేమ్ అడ్రస్ లోనే ఓటర్ ఐడి ఉంటే ఇక్కడ పేరు పక్కన రిలేషన్ అండ్ వాళ్ళ ఓటర్ ఐడి నంబర్ ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. ఇప్పుడు ఇందులో మీ బర్త్ ప్లేస్ ఎంటర్ చేసి పక్కన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసి కింద ఆ ప్లేస్ లో మీరు అప్రాక్స్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారో ఎంటర్ చేయండి. తర్వాత చివరన కింద మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ చేయండి. ఇప్పుడు లాస్ట్ లో కింద క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేసి మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేసి కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ అప్లికేషన్ ని ఒకసారి కంప్లీట్ గా వెరిఫై చేసి కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ పాపప్ లో ఎస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ కార్డ్ నంబర్ తో లింక్ చేయడం కోసం ఇక్కడ మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ని సెలెక్ట్ చేసి 6 అంకెల ఓటీపీ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి చివరికి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. అంతే. ఇప్పుడు స్క్రీన్ రీడైరెక్ట్ అయి మనం అప్లై చేసిన అప్లికేషన్ తాలూకు ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. వన్స్ మన ఓటర్ ఐడి ఆన్లైన్ లో వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ 20 వర్కింగ్ డేస్ లో పీవీసీ ఓటర్ ఐడి పోస్ట్ లో మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.